హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ర్యాండమ్ టాక్స్. ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేది తీసుకోవాలా, లేకపోతే రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ కన్సిడర్ చేయాలా అనే డైలమాలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అండర్ కన్స్ట్రక్షన్ అంటే మనకి 10 to 15% కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుందండి. మోర్ ఓవర్ ఫ్లాట్ మనకి హ్యాండ్ ఓవర్ వచ్చేపాటికి అప్రిషియేట్ అయ్యి వస్తుంది. ఇందులో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి డిలే రిస్క్స్ ఉంటాయి. 2 ఇయర్స్లో హ్యాండ్ ఓవర్ ఇస్తాననింది 3 ఇయర్స్ పట్టచ్చు, 4 ఇయర్స్ పట్టచ్చు, ఇలా డిలే రిస్క్స్ ఉంటాయి. ఇంకొకటి మనం 5% జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ ఏంటంటే మనకి కొంచెం ప్రైజీ ఉంటుంది, బట్ సేఫ్టీ వైజ్ ఇది మనకి బెస్ట్ అని చెప్తాను. మోర్ ఓవర్ ఇందులో 5% జిఎస్టీ ఉండదు. ఏది బెటర్ అనే టాపిక్ వస్తే, ఎవరికైతే ఓన్ హౌస్ లేదు వాళ్ళు రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ కన్సిడర్ చేయడం బెటర్. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ తీసుకొని రెంటల్ హోమ్లో ఉంటూ డైలీ రెంట్స్ పే చేయడం అనేది అంత యూస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవరికైతే డే 1 నుంచి నాకు కొంచెం ఇన్కమ్ కావాలి, నాకు ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది అనుకుంటారో వాళ్ళు రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ కన్సిడర్ చేయడం బెటర్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. షార్ట్ అండ్ క్రిస్ప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సుత్తి లేకుండా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.